తెలంగాణలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. సిటీలో పగలంతా వెదర్ క్లౌడీగా ఉండి సాయంత్రం చిరుజల్లులు పడతాయన్నారు అధికారులు. ఆగస్టు 3వ వారంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్న వెదర్ ఆఫీసర్ శ్రావణితో నరేష్ ఫేస్ టు ఫేస్. 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా అయితే అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినాయి, కొన్ని జిల్లాల్లో అయితే మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్లో చూసుకుంటే ఇవాళ ఉదయం నుంచి కూడా వాతావరణం అంతా కూడా క్లౌడీగా ఉంది. అయితే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా వెదర్ కండిషన్ ఎలా ఉందో అనేటటువంటిది హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాం మనం ప్రస్తుతం. మనతో పాటు సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇవాళ వెదర్ కండిషన్ ఎట్లా ఉంది? ఎక్కడైనా అల్పపీడన ప్రభావం ఏమన్నా ఉందా తెలంగాణకు? అల్పపీడన ప్రభావం అంటే ఏమీ లేదండి. ప్రస్తుతానికి జార్ఖండ్ మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది కొద్దిగా మీదకి వెళ్ళేసరికి కొంచెం టిల్ట్ అవుతుంది. కాబట్టి దీని యొక్క ప్రభావం వల్ల మనకి వచ్చే 24 గంటల్లో కూడా అక్కడ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తున్నాయి. రేపు దీని యొక్క ప్రభావం పూర్తిగా మనకి ఉత్తర భారతదేశం మీదుగా ఉంటుంది. కాబట్టి మనకి రేపు ప్రభావం తగ్గి అక్కడక్కడ రాష్ట్రం మొత్తం మీదుగా అక్కడక్కడ చాలా చోట్ల మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. హైదరాబాద్లో వెదర్ కండిషన్ ఎట్లా ఉండనుంది మేడం ఇవాళ? ఈరోజు రేపు చూసుకున్నట్లయితే పూర్తిగా మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. సాయంత్రం కొద్దిగా జల్లులు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు మనకి కొద్దిగా మేఘావృతమైన తోటి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే గడిచిన నెలలో అయితే వర్షాలు బాగానే పడ్డాయి. ఈ నెలలో ఎట్లా ఉండే అవకాశం ఉంది? వర్షపాతం ఎలా? ఇప్పటి వరకు మనకి సాధారణంగానే నమోదవడం అయితే జరిగింది. దాదాపుగా జూన్ మొదటి వారం నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా సాధారణ కంటే కొంచెం అధికంగానే ఉండి చెప్పొచ్చు. ఒక్క సంగారెడ్డి మినహా మిగతా జిల్లాలన్నీ సాధారణంగానే ఉన్నాయి రాష్ట్రంలో చూసుకున్నట్లయితే. కానీ వచ్చే వారంలో కొద్దిగా వర్షపాతం తగ్గే సూచన ఉంది. తర్వాత ఆగస్టు 3వ వారం నుంచి మరింతగా సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. రైతులు ఈ నెలలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? వర్షాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి. దాదాపుగా వర్షాలు తక్కువగా ఉన్నా కొద్దిగా క్లౌడీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి రెగ్యులర్ వర్క్స్ అంటే సాధారణ పనులు అయితే కొనసాగించుకోవచ్చు. దాదాపుగా ట్రాన్స్ప్లాంటేషన్ నుంచి ఇప్పుడు ఫ్లవరింగ్ అండ్ బడింగ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి క్రాప్ అంతా ఈ టైంలోని ఎక్కువగా ఇరిగేషన్ అనేది కొంచెం షెడ్యూల్ చేసుకుంటే మంచిది. కొద్దిగా నెక్స్ట్ వీక్ నుంచి ఈ ఫెర్టిలైజర్ అప్లికేషన్స్ కానీ అవి కంటిన్యూ చేస్తే సరిపోతుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే సాధారణంగా ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులను అయితే చేసుకోవచ్చని చెప్తా ఉన్నారు.